అదేవిధంగా చంద్రశేఖర్ వేదిక రాసిన కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఉమ్మడి జిల్లా ప్రసాద్ అధ్యక్షులు మన దగ్గర రిటైర్డ్ అయిన చంద్రకిషన్ సార్ కాబట్టి మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈనాటి మహమ్మద్ జాకీర్ అలీ గారి పదవి విరమణ సన్మాన మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, అదేవిధంగా నార్కల్ మండల తహసీల్దార్ గారికి, అధికారులు గారికి, యువకులకి, రాజకీయ నాయకులకు, ఇంకా లింగాల తహసీల్దార్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. జాకీర్ అలీ నిజంగా చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి గుణగణాల వ్యక్తి. ఆయన ఈరోజు నిజంగా డిపార్ట్మెంట్లో ఉద్యోగిస్తుందంటే మన డిపార్ట్మెంట్ కొద్దిగా లోటే. కానీ ఎలక్షన్ విషయంలో ఎప్పుడు చెప్పినా జాకీర్ అలీ గారు ఆయన డ్యూటీ 86 అపాయింట్మెంట్ అయితే కలెక్టరేట్లో కూడా ఎన్ఎస్ఎస్లో దాదాపు 19 ఏళ్ళు చేసేసాడు. ఎన్ఎస్ఎస్లో కూడా ఆయన ఒక్కడే మన తహసీల్దార్ ఒక్కడే తహసీల్దార్లో యూనియన్ ఇచ్చినట్టు వెళ్ళిపోతుంది. మేము కలెక్టర్ చేసినప్పుడు జాకీర్ అంటే ఎన్ఎస్ఎస్ అంటే జాకీర్ అలీ. అది తప్పినాక కలెక్టరేట్లో ఏం చేస్తున్నాడు, జాకీర్ వాపస్ చేస్తున్నాడని కలెక్టరేట్లో ఎలక్షన్ సెక్షన్లో ఇచ్చేసినాక ఆ ఎలక్షన్లకే జాకీర్ అలీ అయిపోయింది. ఆయనకు రెగ్యులర్ సైన్ చేసుకుందామని నేను కూడా ఆయన వ్యాపారం కానీ రెగ్యులర్ సైన్ చేసుకుందామని ఎప్పుడు చెప్పినా కానీ ఆ జిల్లా అధికారులు ఈయన ఓకే ఎవరు నెక్స్ట్ అంటే ఎవరు నెక్స్ట్ అనేది రాకుండా ఆయనకు వదలకుండా ఇప్పటి వరకు రెగ్యులర్ సైన్ చేసుకోకుండా అవకాశం ఇవ్వలేదు. కానీ మన జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఆయనకు రెగ్యులర్ సైన్ చేసుకుని ఒక నల్లనే అవకాశం ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారు మరొక ధన్యవాదాలు చేసుకున్నాను. ఇంతకుముందుగా కూడా చేసింది కానీ కొన్ని రోజులు చేసి మనం బయటకు వచ్చింది ఇదే జిల్లాలో. అదేవిధంగా జాకీర్ అలీ నేను జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నా కూడా నాకు రెగ్యులర్ సైన్ ఎన్నిసార్లు చెప్పినా కూడా జిల్లా కలెక్టర్లు అడ్మినిస్ట్రేటివ్ విషయంలో ఆయన ఊరుకోవడానికి చాలా ఇష్టం లేకపోతుంది. కాబట్టి జాకీర్ అలీ తన యొక్క విధి నిర్వహణ మాత్రము తూచ తప్పకుండా పనిచేసి ఆ అధికారులకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ మంచి చేసే వ్యక్తి. ఆ జాకీర్ అలీ తన కుటుంబంలో ఇంకా ఆయనకు ఇంటి దగ్గర ఏమో ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లం అన్నీ కూడా ఇచ్చిపెట్టి ఈయన అధికారులు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా రావడంతో ఆయన ఒక విధి. నిజంగా చూస్తే ఇంటికాడ కూడా ప్రాబ్లమే వాళ్ళ